మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ నెల 9న విశాఖ జిల్లా నర్సీపట్నంలో పర్యటించనున్నారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల ఏర్పాటును వైసీపీ వ్యతిరేకిస్తుంది. ఈ నేపథ్యంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీని జగన్ పరిశీలించనున్నారు. ఈ మేరకు మాజీ మంత్రులు కన్నబాబు, అమర్నాథ్ తెలియజేశారు. పనులు ఆపేయడం కూడా జరిగింది. సో ఇవన్నిటి మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పార్టీ పరంగా అనేక కార్యక్రమాలని రూపొందించి ప్రజల్ని చైతన్యపరిచేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు యువజన విభాగంలో కానీ, విద్యార్థి విభాగంలో కానీ, లేదా ఎస్సీ విభాగంలో కానీ, లేదా లాయర్స్ విభాగం కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేపట్టాం. దీన్ని మరింత ఉధృతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు వారే స్వయంగా ఒక కాలేజీకి వచ్చి ప్రజలను ఉద్దేశించి వారి తాలూకు అభిప్రాయాన్ని, ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక కార్యక్రమాన్ని రూపొందించాలన్నటువంటి ఉద్దేశంతో రేపు 9వ తారీఖున అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలో నిర్మాణం అవుతున్నటువంటి మెడికల్ కాలేజ్ విజిట్కి గౌరవ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు. పూర్తిగా అన్ని ప్రైవేట్ పరం, అంటే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమా ప్రైవేట్ ప్రభుత్వం అనేటువంటి విధంగా వారి నిర్ణయాలన్నీ ఉన్నాయి. అంటే ఎవరిని పోషిద్దామని వైద్య రంగంలో ఎవరి కోసం చంద్రబాబు పనిచేస్తా ఉన్నాడని చెప్పి మేము అడుగుతున్నాం సూటిగా. జగన్ గారు గ్రామ స్థాయి నుంచి వైఎస్ఆర్ క్లినిక్ని డెవలప్ చేసి 72 రకాల మందులు ఉచితంగా ఇచ్చి 14 రకాల పరీక్షలు చేసి, కోవిడ్లో అయితే ఇంటికి పంపించి టెస్టులు చేయించి ఉచితంగా మందులు పంపిణీ చేసి 104 సేవల్ని 108 సేవల్ని కూడా చాలా పెద్ద ఎత్తున విస్తృతం చేసి అన్ని విధాల వైద్య ఆరోగ్య రంగాన్ని, ప్రభుత్వ రంగాన్ని పటిష్టం చేస్తూ ఉంటాయి. ఈయన వచ్చిన వెంటనే కేవలం తమ వాళ్ళని, తమ అనుయాయుల్ని, తన మద్దతుదారుల్ని పోషించుకోవడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకుండా చేయడం కోసం ఆ కాలేజీలని, అంటే కాలేజీలు మాత్రమే కాదు ఇవి ప్రభుత్వ ఆసుపత్రులు కూడా, వాటిని కూడా అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు.